2024 లేదా 25లో డిగ్రీ లేదా బీటెక్ చదివారా? సాఫ్ట్‌వేర్ జాబ్ కోసం ఎదురు చూస్తున్నారా? అయితే కోడ్ జ్ఞాన్ 100 డేస్ కోర్సులో చేరండి. జాబ్ సాధించండి. నమస్తే, వెల్కమ్ టు సుమన్ టీవీ. నేను మా యాంకర్ ఉషా. కాటన్స్ ఈ మధ్య కాలంలో ప్రతి ఇంట్లో లేచినప్పటి నుంచి పిల్లలు పడుకునే వరకు మన టీవీలో, మన ఫోన్స్లో ఇది తప్ప వేరే ఛానల్స్ కానీ వేరే ప్రోగ్రామ్కి సంబంధించిన ఏవి ఉండవు. ఒక కాటన్స్కి మాత్రమే పిల్లలు అలవాటు పడిపోతూ ఉంటుంటారు. బట్ వీటి ఇంపాక్ట్ తెలియకుండానే వాళ్ళ బ్రెయిన్ పైన, వాళ్ళ మెచ్యూరిటీ పైన పడుతుందని చాలామంది మనతో చెప్పడం, కొన్ని వీడియోస్ ద్వారా మనం వినడం చూస్తున్నాం. మనతో పాటు పీడియాట్రిషియన్ వాసిం అక్రమ్ గారు ఉన్నారు. సో వాళ్ళ దగ్గరికి చాలామంది పిల్లల్ని తీసుకొని ఎంతోమంది పేరెంట్స్ వస్తూ ఉంటుంటారు. రకరకాల కేసెస్ని వాళ్ళు డీల్ చేస్తూ ఉంటుంటారు. వీటి ఇంపాక్ట్ ఎన్ని రకాలుగా ఉండే అవకాశం ఉంటుందో ఆయన అడిగి తెలుసుకుందాం. హలో సార్, నమస్తే. థ్యాంక్ యూ. కాటన్స్ ఈ మధ్య చాలా ఎక్కువగా మన మొబైల్ కనుక ఓపెన్ చేస్తే, పిల్లలున్న ప్రతి తల్లిదండ్రుల మొబైల్ ఓపెన్ చేస్తే హిస్టరీలో కాటన్స్ తప్ప వేరే ఏమీ ఉండవు. ఛానల్ చూసినా ఫస్ట్ ఓపెన్ చేసిన వెంటనే అవే కనిపిస్తుంటుంటాయి. ఇది అలవాటుగా మారినప్పుడు బ్రెయిన్ యొక్క ఇంపాక్ట్, ఆ పని చేసే విధానం ఏ విధంగా ఉండే అవకాశం ఉంటుంది అంటారు? స్క్రీన్ అడిక్షన్ అనేది ఇప్పుడు ఈ మధ్య కాలంలో ఇట్ హాస్ బికమ్ అన్ ఈవిల్, స్పెషల్లీ ఫర్ పేరెంట్స్. చాలా ప్రాబ్లమాటిక్గా తయారైపోయింది. కన్వీనియన్స్గా మారింది చాలామందికి. ఆ కన్వీనియన్స్ లేటర్ ఆన్ ఆఫ్టర్ ఎ పీరియడ్ ఇట్ ఈస్ బికమింగ్ అ హ్యూజ్ ప్రాబ్లం. ఇనీషియల్లీ వాళ్ళ పనులకు కన్వీనియన్స్గా మారుతుంది, తర్వాత ఆ చైల్డ్ డెవలప్మెంట్కి ప్రాబ్లంగా చేంజ్ అయిపోతుంది. మనం ఇంతకుముందు మాట్లాడినట్టు స్పెషల్లీ 2 to 3 years వరకు రాని పిల్లలకి ఇంకా బ్రెయిన్ ఇంకా డెవలప్ అవుతుంటుంది. కాబట్టి సోషల్ స్కిల్స్ నేర్చుకుంటుంటారు. కాబట్టి రెసిప్రోకల్ బిహేవియర్ అనేది, అంటే అవతలోడు ఏం మాట్లాడుతున్నాడు, మనం ఏం జవాబు ఇవ్వాలి, నా జవాబుకి అవతలోడు ఏం రెస్పాన్స్ ఇస్తున్నాడు అనేది ఇది డెవలప్ అయ్యే టైం పీరియడ్. కాబట్టి ఇట్లా స్క్రీన్స్ పెట్టడంతో వాళ్ళగా రెసిప్రోకల్ బిహేవియర్ నేర్చుకోలేరు. సో అవతలోడితో మాట్లాడాలి, వాడితో కాన్వర్స్ చేయాలి అనే సోషల్ స్కిల్ వాళ్ళలో డెవలప్ అవ్వద్దు. ఒక జస్ట్ యూనిలాటరల్ ట్రాఫిక్, వన్ వే రోడ్ లాగా అటు నుంచి వస్తుంది ఇన్ఫర్మేషన్, మనం గ్యాదర్ చేసుకుంటున్నాం. మనం ఏమైనా ఇన్ఫర్మేషన్ ఇస్తే అది గ్యాదర్ చేసుకోదన్న విషయం వాళ్ళకి తెలుసు. కాబట్టి అది చూసి జస్ట్ రిసీవే చేసుకుంటారే కానీ, నేర్చుకుంటారే కానీ దాన్ని ఇంప్లిమెంట్ చేయలేరు. దిస్ ఇస్ స్టెప్పింగ్ స్టోన్ ఫర్ ఆటిజం. ఇక్కడ నుంచే పిల్లలు మెల్లమెల్లగా ఆటిజం ఫీచర్స్లోకి వెళ్ళిపోతారు. సోషల్ స్కిల్స్ డెవలప్ అవ్వవు. రాను 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 అడిక్ట్ అయిపోయి ఎట్లా అయిపోతారంటే అవే రైమ్స్ పాడుకోవడము, వాళ్ళే అవే చేసుకోవడము, ఆడుకోవడము, ఇవన్నీ మెల్లమెల్లగా సైన్స్ ఆఫ్ ల్యాక్ ఆఫ్ సోషల్ అవేర్నెస్, ఆటిజం లాగా మెల్లమెల్లగా సెట్ ఇన్ అయిపోతాయి. పెద్ద పిల్లలు ఎట్లా అయిపోయిందంటే ఈ మధ్య వచ్చే యూట్యూబ్ ఛానళ్ళు అండ్ కార్టూన్స్ ఏం చేస్తున్నారంటే ఇవన్నీ ఒక హ్యూజ్ కమర్షియల్ యాంగిల్తో వస్తున్నాయి. దే ఆర్ ట్రయింగ్ టు సెల్ సంథింగ్. ఇప్పుడు మేము చిన్నగా ఉన్నప్పుడు స్కూల్ నుంచి పరిగెత్తకొచ్చి రోడ్ రన్నర్ షో చూడడము, టామ్ అండ్ జెర్రీ చూడడము, డొనాల్డ్ డక్ చూడడం, ఇవన్నీ మేము చేసాము. బట్ ఆ షోస్ చూసి, ఆ షోస్లో ఏదైనా ప్రోడక్ట్ చూసి నాకు ఇది కావాలి అది కావాలి అని అడిగిన సందర్భాలు ఎప్పుడూ లేవు. ఏదో సంతోషానికి చూసి నవ్వుకున్న షోసే కాబట్టి అవన్నీ ఎప్పుడు. అండ్ టాప్ ఆఫ్ ఇట్ వాళ్ళు అప్పుడు ఆ టైంలో చేసే షోస్లో ఫిజిక్స్ అయినా కానీ సైన్స్ అయినా కానీ కరెక్ట్గా వాడి కూడా చేసేవాళ్ళు. ఇప్పుడున్న షోస్ ఏమయ్యాయి అంటే ఒక కమర్షియల్ యాంగిల్తో ఆ వీడియోలో ఏదో ఒకటి అమ్మడానికి ట్రై చేస్తారు. ఆ పిల్లోడు అవి చూసి నాకు ఈ చాక్లెట్ కావాలి, నాకు ఈ క్యాండీ కావాలి, నాకు ఈ చిప్ కావాలి, ఇది నీకు ఎట్లా తెలుసురా అంటే ఫలానా యూట్యూబ్లో వాళ్ళు చెప్పారు, ఫలానా దీంట్లో వీళ్ళు చెప్పారు, ఈ బొమ్మ కావాలి, ఆ బొమ్మ కావాలి. సో పేరెంట్స్ అర్థం చేసుకోవాల్సింది ఏంటంటే ఈ ప్రస్తుతానికి ఇప్పుడు వచ్చే యూట్యూబ్ ఛానల్స్, కార్టూన్స్ అండ్ ఈ మాషా ద బేర్ అని, కోకో మెలన్ అని ఏవైతే పాపులర్ ఛానల్స్ ఉన్నాయో వీటివి మర్చండైజ్ కూడా ఉన్నాయి. వాడు రోజంతా ఇంట్లో కూర్చొని మాషా చూస్తాడు, బయట షాపింగ్ మాల్కి వెళ్తాడు, మాషా బొమ్మ కనిపిస్తుంది, అడగ బొమ్మ కావాలి. కోకో మెలన్ చూస్తాడు, కోకో మెలన్ ఏదో ఒకటి దొరుకుతుంది. సో ఈ ఛానల్స్ అనేవి ఫ్రీగా వాళ్ళు ఇస్తున్నారని వీళ్ళు అనుకుంటారు, కానీ వాళ్ళు ఫ్రీగా ఏం చేయట్లేదు. దే హ్యావ్ అ బిగ్గర్ పిక్చర్ ఇన్ దేర్ మైండ్. దే ఆర్ సెల్లింగ్ దేర్ ప్రోడక్ట్. ఆ ప్రోడక్ట్ మనకే అమ్ముతున్నారు. ఫస్ట్ మనం దాన్ని అలవాటు చేస్తారు మన పిల్లల్ని, తర్వాత దానికి సంబంధించిన ప్రోడక్ట్స్ అమ్మేసి మనీ చేస్తున్నారు. సో ఈ బిగ్గర్ పిక్చర్ అనేది పేరెంట్స్ అర్థం చేసేసుకొని ఎంతవరకు కార్టూన్స్ చూడాలి, చూడకూడదు, స్క్రీన్ టైం ఎంత ఉండాలి. ఒకవేళ డాక్టర్గా నన్ను వచ్చి ఎవరైనా పేరెంట్ అడిగితే స్క్రీన్ టైం ఇప్పుడున్న ఇంటర్నెట్ లోకంలో ఎంత ఉండాలి సార్ మా పిల్లోడికి అని అడిగితే, నన్ను అడిగితే నేను 0 అని చెప్తా. అండర్ 5 అసలు ఇవ్వకండి. ఇంట్లో టీవీలే బంద్ చేసేయండి. మీకు న్యూస్ చూడాలా, ఇన్ఫర్మేషన్ చూడాలా, మీరు ఆఫీస్లోకి వెళ్ళినప్పుడు పిల్లలు లేనప్పుడు చూసుకోండి. పిల్లల ముందు మీరు కూడా ఫోన్స్ రూమ్లో ఒకసారి పాడేసేయండి. అందరూ ఒక దగ్గర ఒక బౌల్ పెట్టేసి ఫోన్లు మీరు పెట్టేసి పెద్దోళ్ళందరూ
ఆ ఫోన్ ఎవరు ఫోన్ వస్తే వాడు వెళ్ళి ఆన్సర్ చేయడమే కానీ పిల్లల ముందు ఫోన్లు స్క్రోల్ చేయడము, వాడడము, టీవీస్ చూడడము ఇవన్నీ అవాయిడ్ చేస్తేనే మంచిది. ఎందుకంటే ఇప్పుడు ఎట్లయిపోయిందంటే మంచి కోసం అని యూజ్ చేయడం స్టార్ట్ చేసి దాని యూజెస్ మల్టిపుల్కి వెళ్ళిపోతాయి. సో దెర్ ఇస్ నో స్టాపింగ్ టు ఇట్. పిల్లలకి వాళ్ళకి తేడా కూడా తెలియదు కాబట్టి ఆ స్క్రోలింగ్లో అండ్ మనం కూడా ఫర్ ఎవర్ మానిటర్ చేయలేము కాబట్టి ఇట్ నెవర్ స్టాప్స్. సో నన్ను ఎవరన్నా ఒక పేరెంట్ వచ్చి అడిగితే ఎన్ని మినిట్స్ చూపించచ్చు సార్ అంటే, మీరు స్టార్టింగ్ పుట్టినప్పటి నుంచే మైండ్లో పెట్టుకోండి, మా పిల్లోడికి నేను వాడు 5 years అయినంత వరకు 1 minute స్క్రీన్ టైం కూడా ఇవ్వను అనేది మీరు ప్రెగ్నెంట్ అయినప్పటి నుంచి మెంటల్లీ మీరు మిమ్మల్ని ఫిక్స్ చేసేసుకొని మిమ్మల్ని మీరు ట్రైన్ చేసేసుకొని ఆ 5 years పుట్ దెమ్ అవే ఫ్రమ్ ఆల్ కైండ్స్ ఆఫ్ డిజిటల్ ఇంటర్నెట్ కంటెంట్. అండ్ మీరు అన్నట్టుగానే సో ఇది ఎప్పుడైతే పుట్టబోయే వాళ్ళు పిల్లలు ఉంటూ ఉంటారో, ప్రజెంట్ ఎవరైతే ప్రెగ్నెంట్గా ఉన్న వాళ్ళు ఉంటారో వీళ్ళకి ఒక కైండ్ ఆఫ్ ఇన్ఫర్మేషన్ అని చెప్పొచ్చు. ఆల్రెడీ 5 years పిల్లలు కొంతమంది అడిక్ట్ అయిపోయి ఉంటారు సార్. సడన్గా దాన్ని స్టాప్ చేస్తే పేరెంట్స్ మన ఎపిసోడ్స్ చూసినా వీటి ఇంపాక్ట్ ఇలా ఉంటుందని తెలుసుకొని ఆపే ప్రయత్నం చేసినప్పుడు బిహేవియర్లో వచ్చే చేంజెస్ ఎలా ఉంటాయంటారు? అసలు చాలా అగ్రెసివ్గా మారుతారండి పిల్లలు. దే కాంట్ జస్ట్ యాక్సెప్ట్ ఇట్. ఎంత డిపెండెంట్ అయిపోతారంటే వాళ్ళు నిద్రలో అదే గుర్తొస్తుంది, వాళ్ళకి ఫిడ్జెటీ అయిపోతారు, వాళ్ళకి అదే కావాలి. ఎట్లా అంటే అది వ్యసనంలా మారుతుంది. ఎందుకంటే ఆ ఇన్స్టెంట్ డోపమిన్ రష్ లేకపోతే పెద్దోళ్ళు ఎలాగైతే ఆల్కహాల్ సడన్గా లాగేస్తే లేకపోతే ఏదన్నా గాంజాయి లాగేస్తే ఎట్లయితే బాగా ఇదవుతారో, ఇరిటేట్ అవుతారో, పిల్లలు కూడా అలా అయ్యే ఛాన్సెస్ చాలా ఎక్కువ ఉన్నాయి. చాలా ఎక్కువ టఫ్ జాబ్ అయిపోతుంది పేరెంట్స్కి టు హ్యాండిల్ హిమ్. వాడు వస్తువులు పాడేయడము, కింద పడి కొట్టుకోవడము, కంటిన్యూగా ఏడవడము టఫ్ అయిపోతుంది. పేరెంట్స్ పిల్లల్ని కొట్టలేరు, ప్రేమగా బుజ్జగించలేరు, మొత్తానికి చుట్టూ తిరిగి మళ్ళీ ఇచ్చేస్తారనే విషయం వాడికి తెలుసు. నేను ఇట్లా మారం చేస్తే నాకు ముందు స్క్రీన్ పెట్టేస్తారని తెలుసు, వాళ్ళు పెట్టేస్తారు కూడా. సో 5 years వరకు అలవాటు చేసే తర్వాత లాగేద్దాం అని అనుకుంటారే కానీ అది చాలా పెద్ద తప్పు. అక్కడే తప్పు. 5 years తర్వాత లాగేసుకుంటా, స్కూల్ పోయిన తర్వాత ఇంకా అసలు తప్పుతుందిలే ఇంకా అది ఎప్పటికీ అవ్వని పని అది. ఇప్పుడు ఎందుకంటే స్కూల్స్ పోయిన తర్వాత కూడా ఇప్పుడు ఎడ్యుకేషన్ కరికులంలో కూడా ఐప్యాడ్ అనేది, ల్యాప్టాప్ అనేది అవి కంపల్సరీ అయిపోయింది. వాళ్ళు చాలా వర్క్ షాప్స్ అనేవి ఆన్లైనే కండక్ట్ చేసేస్తున్నారు కాబట్టి అప్పుడు ఎలాగో వాడు నేర్చుకుంటాడు. 5 years దాటిన పిల్లోడు అండ్ అండర్ 5 ఉన్నోడు నేర్చుకునే కెపాసిటీలో తేడా ఏం లేదు. చాలామంది పేరెంట్స్ ఈ మధ్య నేను 2-3 yearsకి అన్ని నేర్పించేస్తాను, వాడు 5 లోపు షార్ప్ అయిపోతాడు అని అనుకుంటారు. అది టోటల్లీ తప్పు. అట్లాంటి రీసెర్చ్ ఏం లేదు. చాలామంది యాక్చువల్లీ స్టడీ చేశారు కూడా. అండర్ 5 నేను అన్ని నేర్పించేస్తాను, మా వాడు 5 స్కూల్కి వెళ్ళే లోపు అన్ని షార్ప్ అయిపోతాడు అంటే ఆ 5కి స్టడీ స్టార్ట్ చేసినోడు 2-3 yearsకి నేర్చుకున్నోడికి వీళ్ళ ఓవరాల్ ఐక్యూలో తేడా ఏం రాలేదు అని చెప్పి స్టడీస్ ఉన్నాయి. సో వాడికి అండర్ 5 పేరెంట్స్ ఏమీ బలవంతం పెట్టకండి, నువ్వు ABCDలు నేర్చుకో, నువ్వు ఈ రైమ్స్ నేర్చుకో, నువ్వు స్కూల్ పోయేలోపు. ఎందుకంటే ఇప్పుడు స్కూల్స్ కూడా ఎట్లయిపోయాయంటే ఇంటర్వ్యూ లాగా మీ వాడికి ఏమేమొచ్చు, మీ వాడికి ఇంత కూడా రాదా, ఇది తప్పండి. మన గవర్నమెంట్ కూడా యాక్షన్ తీసేసుకొని స్కూల్స్ వాళ్ళకి స్ట్రిక్ట్గా ఇవ్వాలి. ఒక 5 year నర్సరీ జాయిన్ అయ్యేటోడికి ఇంటర్వ్యూ ఏంటండి? ఎందుకు ఇంటర్వ్యూ? వాడు హీఈస్ జస్ట్ ఎంటరింగ్ లెర్నింగ్ కెరియర్. వాడి లైఫ్లో లెర్నింగ్ పాత్కి వాడు వస్తున్నప్పుడే వాడికి అప్పుడే ఇంటర్వ్యూ చేయడం తప్పు. సో ఇది ఒక కమర్షియల్ యాంగిల్ లాగా ఓవరాల్గా మారిపోయింది. స్కూల్స్ అలా చేయడం వల్ల పేరెంట్స్ ప్రెషర్ ఫీల్ అయిపోయి ముందే వాడికి డిఫరెంట్ టాయ్స్, ఎడ్యుకేషన్ టాయ్స్ అని చెప్పి, ఎడ్యుకేషన్ వీడియోస్ అని చెప్పి, ఇవన్నీ వాడి చిన్న బ్రెయిన్కి, డెవలపింగ్ బ్రెయిన్కి అన్నెసెసరీ స్ట్రెస్ అండ్ ప్రెషర్ విచ్ ఈస్ నాట్ నీడెడ్ అట్ ఆల్ ఫర్ గుడ్ హెల్త్ అండ్ గుడ్ డెవలప్మెంట్. ఓకే, సో అవాయిడ్ చేయాల్సిన అవసరం చాలా ఉంది. ఖచ్చితంగా అవాయిడ్ చేయాలి. ఆ ఏజ్లోనే మనం కనుక ఆపే ప్రయత్నం కనుక చేస్తే అలవాటు ఉన్న వాళ్ళకి కోపము, ఇరిటేషన్, ఈ బిహేవియర్ అంతా డెవలప్ అయిపోతుంది. సో సైకలాజికల్గా వీళ్ళకి ఇబ్బందులు వచ్చే అవకాశం ఉంటుంది. ఖచ్చితంగా వస్తాయి. సో తర్వాత మనం ఏ ట్రీట్మెంట్ తీసుకోవాలనుకున్నా మళ్ళీ థెరపీకి సంవత్సరాలు టైం పడుతుంది. సార్ థ్యాంక్ యూ సో మచ్.